కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసులో విచారణ వేగవంతమైంది. డీసీపీ రుతురాజు నేతృత్వంలోని సిట్ బృందం పేట్ బషీరాబాద్ పిఎస్కు చేరుకుంది. పిఎస్లో బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేయనుంది సిట్. బండి భగీరథపై నమోదైన ఫోక్సో కేసులో విచారణ ముమ్మరం చేయగా బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు తర్వాత తదుపరి చర్యలు కొనసాగించనున్నారు సిట్ అధికారులు. నిందితులు ఎవరైనా వారిపై త్వరలో చర్యలు ఉంటాయన్నారు డీసీపీ రుతురాజ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసులో విచారణ వేగవంతమైంది. డీసీపీ రుతురాజు నేతృత్వంలోని సిట్ బృందం పేట్ బషీరాబాద్ పిఎస్కు చేరుకుంది. పిఎస్లో బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేయనుంది సిట్. బండి భగీరథపై నమోదైన ఫోక్సో కేసులో విచారణ ముమ్మరం చేయగా బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు తర్వాత తదుపరి చర్యలు కొనసాగించనున్నారు సిట్ అధికారులు. నిందితులు ఎవరైనా వారిపై త్వరలో చర్యలు ఉంటాయన్నారు డీసీపీ రుతురాజ్. ఈ కేసుకి రిజిస్ట్రేషన్ సూపర్విజన్ చేయడానికి అందుకే నేను ఈరోజు పెద్ద బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చాను. ఇప్పుడు మన ఏసీపీ గారితో ఎస్హెచ్ఓ గారితో ఇప్పటి వరకు ఈ కేసులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇది 8th మన దగ్గర రిజిస్టర్ అయింది, ఇప్పుడు ఇప్పటివరకు ఏమేమి జరిగింది, ఇంకా ఏం చేయాలి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అని మేము డిస్కస్ చేశాము. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. అదే ప్రకారంగా రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. విక్టిమ్ స్టేట్మెంట్ అని తీసుకున్నారా మేడం? విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి.